ప్రదర్శించబోయే నాటిక అబీగయలు. రెఫరెన్స్ 1 సమూయేలు 25 అధ్యాయము 2 నుంచి 38 వచనాలు. ఈ సంఘటన జరిగిన కాలము క్రీస్తుపురము 1010వ సంవత్సరము. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడును అయి ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని, పనివారలారా, మాట ఆలకించుడి. మీరు కర్మేలులోని నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలను అడిగి నేను చెప్పిన వర్తమానం తెలియజేయుడి. చిత్తమున ఏలిన వాడ అటులనే వెళ్ళదము. నా బాలునకు చేయము, మేము దావీదు పనివారము. నీకును నీ ఇంటికిని నీకు కలిగినంతటికిని క్షేమమౌనుగాక. నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారని సంగతి మా యజమాని అయిన దావీదునకు వినపడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము ఏదియూ పోగొట్టుకొనలేదు. కాబట్టి దావీదు పనివారికి దయ చూపుము. ఈ శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదెవడు? యెష్షే కుమారుడెవడు? తన యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా? చిత్తమున ఏలినవాడా, నాబాలు మన గురించి చాలా మాటలు అన్నాడు. దావీదు ఎవడు అని అన్నాడు. మీరందరూ మీ కత్తి ధరించుకొనిడి, నేను నా కత్తి ధరించుకొందును. నా వెనుక 400 మంది బయలుదేరండి. నా బాలునకు కలిగిన దాని అంతటిలో ఏదే పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు వ్యర్థంగా కాల్చి వచ్చి తిని నాకు అపకారం చేసి ఉన్నాడే. అతనికి ఉన్న వాళ్ళలో ఒక్క మగపిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియను. అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అమ్మా, అయితే మనుషులు మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరిస్తున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలు కాయచున్నంతసేపు వారు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మన యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయనిచ్చేంచుచున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాట్లాడనియాడు. పనివారులారా, అయితే ఇలా చేయండి. 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును
5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గల్లను, 200 అంజూరపు అడ్లను గార్ధబం మీద సిద్ధపరచుడి. మీరు నాకంటే ముందు పోడి, నేను మీ వెనక వచ్చేదను. నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఈ దోషము నాదనే ఎంచుము. నీ దాస్త్రాలే నన్ను మాట్లాడనిమ్ము. నీ దాస్త్రాలే నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపట్టవద్దు. అతడి పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించన్న మాట నిజమే అని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను. అయితే నా ఏళ్ళవాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏళ్ళవాడ నా ఏళ్ళవాడకు నిన్ను వెంబడించే పనివారికి ఇప్పించి నీ దాస్రాలే నా తప్పు క్షమించుము. నా ఏళ్ళవాడకు నీవు యెహోవా యుద్ధంలో చేయుచున్నావు గనుక ఆయన నీకు శాశ్వతమైన సంతతిని ఇత్తును. నీవు బ్రతుకు దినములన్నిటినీ నీకు అపాయం కలగకుండును. యెహోవా నా ఏళ్ళవాడకు నిన్ను గూర్చిన సెలవిచ్చిన మేళ్లను నీకు చేసి నేను ఇశ్రాయేలీల మీద అధిపతిగా నియమించిన తర్వాత నా ఏళ్ళవాడకు నీవు నిష్కారముగా రక్తం చిందించినందుకే కానీ, నా ఏళ్ళవాడకు నీవు పగ తీర్చుకున్నందుకే కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నీకు ఎంత మాత్రము కలగపోవును. యెహోవా నా ఏళ్ళవాడకు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాస్రాలే నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నాకు ఎదురుపట్టుకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొక్కడును విడవబడినన్న మాట నిశ్చయము. నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్ము. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఈ నాటికను బట్టి అబీగైలు యొక్క సుబుద్ధి మరియు మంచితనము మనము నేర్చుకోవాలి. మరియు ఉపకారం చేసిన వారితో మూర్ఖముగా మొరటుగా మాట్లాడితే యెహోవా శిక్ష మన మీదకి వస్తుందని తెలుసుకోవాలి.